భవన్లో పీఏసీ సమావేశమయ్యింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు జై బాబు, జై భీము, జై సంవిధాన కార్యక్రమంపై చర్చించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ గ్రేటర్ స్థానిక ఎన్నికలపైన చర్చించినట్లు సమాచారం. క్రమశిక్షణ అంశంపై కూడా పీఏసీ చర్చించినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా భేటీ అయ్యింది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. కాంగ్రెస్ లో ఇటీవలే వచ్చిన ఫిర్యాదులు, పార్టీలో విభేదాలపై చర్చించినట్లు సమాచారం. ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్లో పీఏసీ సమావేశమయ్యింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు జై బాబు, జై భీము, జై సంవిధాన కార్యక్రమంపై చర్చించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ గ్రేటర్ స్థానిక ఎన్నికలపైన చర్చించినట్లు సమాచారం. క్రమశిక్షణ అంశంపై కూడా పీఏసీ చర్చించినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగు ఖర్గే నేతృత్వంలో పూర్తి స్థాయిలో అయితే ఇవాళ కంక్లూడ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కేసీ వేణుగోపాల్ మొదటి పర్యటన హైదరాబాద్ పర్యటన. కేసీ వేణుగోపాల్ అలాగే ఖర్గే వచ్చిన నేపథ్యంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ చాలా కీలకంగా మారింది. ఇందులో చాలా వరకు కూడా గతంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే పార్టీలో ఇతరులు వచ్చి జాయిన్ అయినటువంటి సందర్భాలు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థితిగతులు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అయితే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ దగ్గర నుంచి వివరాలు మొత్తం కూడా సేకరించినటువంటి ఏదైతే అధిష్టానము మొత్తం మీద ఈ అంశాలకి సంబంధించి రాబోయేటటువంటి ఎన్నికలు, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ముందు రాబోతున్నాయి, ఇప్పటికే హైకోర్టు కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. 30వ తారీఖు లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా ముగించాలి, వీటన్నిటిని కూడా భర్తీ చేయాలి అని ఒక ఏదైతే డెడ్ లైన్ ని కూడా ఇచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కూడా చాలా వరకు కూడా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు గత ఒక ఏడాది నుంచి కూడా ఈ ఎన్నికలు కండక్ట్ చేయలేదు. ఈ మొత్తం కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కోర్టుకు వెళ్ళటం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో వీటితో పాటు అలాగే స్థానికంగా 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లుకలుకలు, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి జూబ్లీహిల్స్ లో ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టాలి, అలాగే మాగంటి గోపీనాథ్ కంటే స్ట్రాంగెస్ట్ అభ్యర్థి ఎవరున్నారు, బలమైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరిని నిలబెడితే బాగుంటుంది అన్న కోణంలో పూర్తి స్థాయిలో ఫుట్ వర్క్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇటీవల కొండా దంపతుల ఇష్యూ చాలా హాట్ టాపిక్ అయింది. అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి విజయారెడ్డి, దానం నాగేందర్ ఇష్యూ కావచ్చు, గజ్వేల్ దగ్గర ఇష్యూ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా వరంగల్, ఉమ్మడి వరంగల్లో జరిగినటువంటి ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. ఈ ఇష్యూకి సంబంధించి కూడా పూర్తి వివరణ, లిఖితపూర్వక వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే కొండా మురళిని కూడా దగ్గర కూడా వివరణ మొత్తం కూడా సేకరించారు. పొలిటికల్ ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి. మొత్తం మీద చూసుకున్నట్టయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఇందులో కీలకంగా మారింది. ఇందులో చాలా వరకు కూడా కార్యకర్తలు నియోజకవర్గాల వారిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు
కార్యకర్తలు శ్రేణులు చాలా వరకు కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా పాల్గొన్నారు. మొత్తం ఖర్గేకి డైరెక్ట్ గానే ఏదైతే కంప్లైంట్స్ కావచ్చు, అలాగే ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, నియోజకవర్గాల్లో ఉన్న గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఉన్నటువంటి ఇబ్బందులకి సంబంధించి కూడా ఆయా క్యాడర్ కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వివరించినట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే నాయని రాజేందర్ని కూడా పిలిచి వివరిస్తాము అన్న వివరణలు కోరుతాము అన్న కోణంలో కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. సోమవారం అనిరుద్ రెడ్డిపై కూడా నివేదిక తెప్పించి మీనాక్షి నటరాజన్ కి పంపిస్తామన్న కోణంలో కూడా చెప్పారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై వివరాలు తీసుకోవాలని కూడా పిసిసి చీఫ్ కూడా చెప్పారు. మొత్తం మీద సీఎం, మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్, అలాగే ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఈ వీళ్ళందరూ పాల్గొన్నటువంటి ఈ పిఎస్సి మీటింగ్ చాలా కీలకంగా మారింది. చాలా మంది కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా చాలా మంది కూడా ఆశావాహులు కావచ్చు, అలాగే ఇతర ఏదైతే పార్టీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకుల వల్ల తాము ఇబ్బంది పడుతున్నటువంటి నేతలు, చిన్న క్యాడర్ కి సంబంధించినటువంటి నేతల ఇబ్బందులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇందులో కూలంకుషంగా చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే రోసయ్య జన్మదిన వేడుకలు అనంతరం విగ్రహావిష్కరణ, లక్డీ కపూర్ల విగ్రహావిష్కరణ అనంతరం ఖర్గే నేరుగా గాంధీ భవన్ కి చేరుకున్నారు. ఖర్గేతో పాటు రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ ప్రతి ఒక్కరూ కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కీలకంగా వ్యవహరించినట్టుగా అయితే తెలుస్తుంది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు కావచ్చు, అలాగే ఇప్పటి వరకు 19 నెలలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో చాలా వరకు విఫలమైనట్టుగా అయితే తెలుస్తోంది. వీటన్నిటికీ సంబంధించి మరోవైపు ఖర్గే ఢిల్లీ నుంచి ఖర్గే వచ్చిన నేపథ్యంలో ఖర్గేను ఏదైతే మంత్రివర్గంలో స్థానం పొందని వ్యక్తులు కూడా చాలా మంది ఆశావాహులు కూడా కలవటం కూడా చూసుకోవచ్చు. మరో సంఘటన ఇవాళ చూసుకున్నట్టయితే ప్రేమ్ సాగర్ రెడ్డి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో ప్రేమ్ సాగర్ రెడ్డి గాంధీ భవన్ గేట్ దగ్గరకు వచ్చి వాగ్వాదానికి దిగడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద రసాబసాగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కి వచ్చినటువంటి నేతలు కావచ్చు, అలాగే ఇందులో పాల్గొన్నటువంటి కార్యకర్తల స్థాయి నుంచి బూత్ కార్యకర్తల వరకు కూడా క్యాడర్ కి సంబంధించినటువంటి ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇందులో కీలకంగా ఖర్గే వచ్చిన నేపథ్యంలో చాలా వరకు వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి వ్యధనంతా కూడా అతనితో చెప్పి షేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఎల్బీ స్టేడియం వేదికగా జరగబోయేటటువంటి సామాజిక న్యాయం, జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ మీటింగ్ అయితే సభ అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. గంగోత్రి ఉషా, ఇక్కడ టీపీసీసీ సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు ఇస్తామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారు ఎవరెవరికి పదవులు ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ అంశము ఏదైతే గతంలో జరిగినటువంటి గుజరాత్ వేదికగా జరిగినటువంటి బహిరంగ సభలో కూడా ఖర్గే ఒకే మాట, తను ఆ రోజు మాట్లాడిన మాట కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ శ్రేణులకి సంబంధించి ఎవరైతే పార్టీ కోసం పార్టీలో దశాబ్ద కాలంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పార్టీనే ఇన్నాళ్ళు పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారందరికీ సంబంధించి కూడా కష్టపడి పనిచేసే వ్యక్తులకి ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుంది. కష్టపడిన వాళ్ళు ఎంతటి వారైనా సరే వారిని తీసేయాల్సిందిగా కూడా ఒక హుకుం లాగా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇది ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో కూడా నాయకుల్లో కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఎప్పటికైనా భవితవ్యం ఉంటుంది. అలా కాకుండా పార్టీ కోసం కాకుండా పదవుల కోసమే ప్రయత్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పార్టీ నుంచి వైదొలగడం మంచిది అన్న కోణంలో కూడా ఏదైతే ఒక హాట్ టాపిక్ గానే అనుకోవచ్చు ఈ అంశాన్ని. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ ఉషా.